Ndara, 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 ndara. Kamal started a business with investment of 9,000. After 5 months, Samir joined with a capital of 8,000. If at the end of the year they earn profit 697. బిజినెస్ అనేది ఎవరెవరు స్టార్ట్ చేశారు? కమల్ అండ్ సమీరే కదా. కానీ ఫస్ట్ స్టార్ట్ చేసింది ఎవరు? కమల్. కమల్ యొక్క ఇన్వెస్ట్మెంట్ ఎంత? ఆల్రెడీ అక్కడే ఉన్నది, 9,000 ఉంది కదా. ఓకేనా. బిజినెస్ ఎన్ని ఇయర్స్ వరకు ఉన్నది? 1 year అన్న 12 months అన్న బోత్ ఆర్ ఈక్వలే కదా. ఓకేనా. ఆఫ్టర్ 5 months ఎవరు జాయిన్ అయ్యారు? సమీర్ జాయిన్ అయ్యారు కదా, విత్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ 8,000. ఓకేనా. ఎట్ ది ఎండ్ ఆఫ్ ది ఇయర్ ప్రాఫిట్ ఈస్, సంవత్సరం తర్వాత వాళ్ళకి లాభం ఎంత వచ్చింది? ఎంత? 6,970. అంటే స్టార్టింగ్ నుంచి ఉన్నవాడు ఎవరంటే కమల్, అవునా కదా. కమల్ స్టార్ట్ చేసిండు, తర్వాత సమీర్ వచ్చిండు, అవునా కదా. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉన్నాడు కాబట్టి 12 months. ఓకేనా. ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉంది? 9,000. నెక్స్ట్ తర్వాత సమీర్ ఎప్పుడు వచ్చిండు? ఆఫ్టర్ 5 months అన్నాడు కదా. 5 months తర్వాత వస్తే రిమైనింగ్ ఎన్ని మంత్స్ ఉంటుంది? 7 months. ఇన్వెస్ట్మెంట్ ఎంత? ఎంత? 8,000. క్యాన్సిల్ చేసలేదా? చేసు కదా. ఇక్కడ 3 zeros గెట్స్ క్యాన్సిల్. నెక్స్ట్ 4 2s 4 3s. ఇంకేమైనా క్యాన్సిల్ అవుతుందా? కాదు కదా. 3 into 9 ఎంత? 27. తర్వాత 7 2s 14. టోటల్ యాడ్ చేస్తే ఎంత? 27 + 14 41. 41 parts ఈక్వల్. అమౌంట్ ఇచ్చిండు ఎంత? 6,970. మరి 1 part ఈక్వల్. ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ 41 ఉంది, ఇక్కడ 69 ఉంది. ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? 1 టైమే కదా. 1 టైం క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 1 టైం. అంటే ఇక్కడ లాస్ట్ యూనిట్ డిజిట్స్ ఎంత ఉంది? 7. ఇక్కడ యూనిట్ డిజిట్స్ ఎంత ఉంది? 1. 1 ఏ నెంబర్ తోటి ఇంటూ చేస్తే 7 వస్తుంది? 7. కాబట్టి 0 యాజ్ ఈజ్. 1 part ఈక్వల్ ఎంత? 170 కదా. ఇప్పుడు క్వశ్చన్ ఏమని అడిగిండు? సమీర్ యొక్క షేర్ అడిగిండు, అవునా కదా. మరి సమీర్ ఎంత ఉన్నాడు ఇక్కడ? 14. 1 part 170 అయితే 14 parts ఈక్వల్. ఓకేనా. 14 7s. మీకు అలా రాకుండా 17 4s ఇలా చేసినా వస్తుంది, మీ ఇష్టం. ఓకేనా. 17 4s. 17 4s ఎంత? 17కి డబుల్ ఎంత? 34, అవునా కదా. 34కి డబుల్ ఎంత? 68, అవునా కదా. పైన 6 ఉంటుంది కదా. నెక్స్ట్ 17 1s 17 + 6 ఎంత? 23. అంటే టోటల్ ఎంత వాల్యూ? 2380. సింపులే కదా. నెక్స్ట్ వన్. ఎంతమంది కరెక్ట్ ఆన్సర్ చేశారు? నిజం చెప్పాలి. వచ్చింది కదా 2380. ఓకేనా. ఫస్ట్ వన్ ఈజ్ బి ఈజ్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ సెకండ్ వన్. ఇక్కడ కొంచెం తెలుగు మీడియంలో మిస్టేక్ పడ్డది అక్కడ, చూసిరా. అందుకోసం ఇంగ్లీష్ మీడియంలో చూసుకున్నా. అక్కడ ఏబిసి ఎంటర్ ఇన్ టు దే పార్ట్నర్షిప్. ఏ ఇన్వెస్ట్ సమ్ మనీ ఎట్ ది బిగినింగ్, బి ఇన్వెస్ట్ డబుల్ ఎట్ ది అమౌంట్ ఆఫ్టర్ 6 months, అండ్ సి ఇన్వెస్ట్ థ్రైస్ ది అమౌంట్ ఆఫ్టర్ 8 months. ఇఫ్ ది యాన్యువల్ ప్రాఫిట్ ఈజ్ 27,000, సి షేర్ ఈజ్. ఓకేనా. స్టార్ట్ చేసింది ఎవరు? ఫస్ట్ ఏతో స్టార్ట్ చేసిండు. ఏ యొక్క ఇన్వెస్ట్మెంట్ ఎంత ఇచ్చిండు? ఏ ఇన్వెస్ట్మెంట్ ఎంత ఇచ్చాడు? సమ్ అమౌంట్ అన్నాడు. సమ్ అమౌంట్ అంటే ఏమనుకోవాలి? ఎక్స్ అనుకోవాలి. ఆఫ్టర్ 6 months. ఆఫ్టర్ 6 months ఎవరు వచ్చారు? బి వచ్చిండు. బి యొక్క ఇన్వెస్ట్మెంట్ ఎంత? డబుల్ ఆఫ్ ఏ ఇన్వెస్ట్మెంట్, అవునా కదా. అంటే బి ఏం తీసుకోవాలి? 2 తీసుకోవాలి, అవునా కదా. నెక్స్ట్ 6 months వచ్చిన తర్వాత అతని టైం ఎంత ఉంటుంది? టోటల్ 1 year. 1 year అంటే ఆఫ్టర్ 6 months ఏంటంటే 12 - 6 అంటే రిమైనింగ్ ఎన్ని మంత్స్ ఉంటుంది? 6 months కదా. నెక్స్ట్ తర్వాత ఆఫ్టర్ 8 months సి ఎంటర్ విత్ ఏ అండ్ బి విత్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ థ్రైస్ ఆఫ్ ఏ ఇన్వెస్ట్మెంట్, అవునా కదా. అంటే సి యొక్క ఇన్వెస్ట్మెంట్ ఎలా ఉండాలి? 3 ఉండాలి, అవునా కదా. టైం ఎలా ఉంటుంది మరి? 8 months తర్వాత వచ్చింది కదా. 12కి వెళ్ళి 8 తీసేస్తే ఎంత ఉంటుంది? 4. అందరిది అయిపోయింది కదా. టోటల్ ప్రాఫిట్ ఎంత వచ్చింది? ప్రాఫిట్ 27,000. ఓకేనా. అందులో మనకేం కావాలి? సి షేర్, అవునా కదా. సరే, అది ఎలా రాస్తామో చూడండి. ఫస్ట్ స్టార్ట్ చేసింది ఎవరు? ఏ. ఏ యొక్క ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉంటుంది? ఎక్స్ లేదా 1 అనుకోండి.
ఓకేనా. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉన్నాడు కాబట్టి ఏమనుకోవాలి 12 కదా. నెక్స్ట్ బి యొక్క ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉండాలి, డబుల్ ఉండాలి. ఏ ఇన్వెస్ట్మెంట్కి డబులా కాదా, కాబట్టి ఈ 1 కాస్త డబుల్ అయితే ఏమవుతుంది 2. ఎన్ని మంత్స్ తర్వాత వచ్చిండు 6 మంత్స్ తర్వాత, అంటే అమౌంట్ ఎంత ఉంటుంది సారీ 6. నెక్స్ట్ తర్వాత సి ఏముంది థ్రైస్ ఉండాలి. నెక్స్ట్ టైం ఎంత ఉండాలి 4. ఓకేనా. ఒకసారి అబ్జర్వ్ చేయండి. 12 1 జా 2 6 జా, నెక్స్ట్ 3 4 జా, అంటే అన్ని ఈక్వలా కదా, అంటే రేషియోలో వస్తుంది 1:1:1. ఓకేనా. 3 పార్ట్స్ ఈక్వల్. అమౌంట్ ఎంత ఇచ్చిండు 27,000. మరి 1 పార్ట్ ఈక్వల్ ఎంత 9,000, అంటే 1 పార్ట్ ఈక్వల్ ఎంత 9,000. ఓకేనా. థర్డ్ వన్, ABC enter into partnership and their share in the ratio 1/2, 1/3, 1/4. After 2 months, A withdraw half of his capital, and after 10 months, a profit is 378 is divided among them. What is the B share? ఓకేనా. ఫస్ట్ ఇక్కడ రేషియో ఏమి ఇచ్చిండు, ఇన్వెస్ట్మెంట్ రేషియో 1/2, 1/3, 1/4 రేషియో ఇచ్చిండా లేదా. ఓకేనా. ఎవరి గురించి స్పెసిఫిక్గా మెన్షన్ చేసిండు, ఏ గురించే కదా. ఏ యొక్క ఇన్వెస్ట్మెంట్ ఎలా ఉంది ఆఫ్టర్ 2 months. ఓకేనా. విత్ డ్రా హాఫ్ ఆఫ్ హిస్ అమౌంట్, అవునా కదా, అంటే 2 నెలల తర్వాత ఏం చేసిండు సగ భాగం తీసుకున్నాడు కదా. తర్వాత 10 months అంటే మీనింగ్ ఏంటిది, ఆఫ్టర్ 10 more months, అంటే ఈ 2 months అవి 10 months టోటల్ యాడ్ చేస్తే ఎంత 1 year కదా. ఓకేనా. ఇక్కడ ఓన్లీ ఏ గురించే కదా మెన్షన్ చేసింది. మరి బి అండ్ సి ఎలా ఉండాలి ×12 అవునా కదా. ఓకేనా. ఏ విధంగా రాస్తారు అది, ఇక్కడ ఏమి ఇచ్చిండు ఫ్రాక్షన్ ఇచ్చిండు, భిన్నాలలో ఇచ్చిండు కదా. భిన్నాలను దేనిలోకి మార్చాలి, జనరల్ రేషియోలోకి కన్వర్ట్ చేయాలి. జనరల్లోకి కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి, ఎల్సిఎం చేయాలి. మీకు ఆల్రెడీ తెలుసు 2 3 4 ఎల్సిఎం ఎంత 12 కదా. ఓకేనా. అలా చేయొచ్చు, లేదా మీకు 2 మెథడ్స్ చెప్పిన గుర్తుందా లేదా. సరే చూడండి, 1/2, 1/3, 1/4 రేషియో ఇచ్చిండు కదా. 2 3 4 ఎల్సిఎం అంటే 12 కదా. 12ను 2తో డివైడ్ చేస్తే, నెక్స్ట్ 12ను 3తో డివైడ్ చేస్తే 4, 12ను 4తో డివైడ్ చేస్తే, అంటే రేషియో ఎలా వచ్చింది మనకు 6:4:3. ఇది జనరల్ రేషియో, అవునా కదా. నెక్స్ట్ ఇది ABC ఇన్వెస్ట్మెంటే కదా. నెక్స్ట్ ఏ ఇన్వెస్ట్మెంట్ 6 అనేది ఎన్ని మంత్స్ వరకు ఉంటుంది 2 months వరకు, అవునా కదా. ఆఫ్టర్ 10 months అన్న తర్వాత ఏముంటుంది హాఫ్ ఆఫ్ విత్డ్రా చేసిండు, అంటే ఈ 6లో హాఫ్ ఎంత 3 ఇంటూ ఎన్ని మంత్స్ 10 months, అవునా కదా. ఇది రాస్తే సరిపోయిందా. నెక్స్ట్ ఇక్కడ BCలను గురి ఎలా రాయాలి 4 × 12, నెక్స్ట్ 3 × 12. ఒకసారి చెప్పండి 6 2 జా 12, 3 10 జా 30 + 12 42. ఓకేనా. 42:12 4 జా 48, 12 3 జా, మళ్ళీ ఒక నెంబర్ తోటి డివిజిబుల్ అవుతుంది. ఆ నెంబర్ ఏంటి 6 కదా. 6 7 జా 6, నెక్స్ట్ 6 6 జా, మొత్తం కలిపితే ఎంత 7 + 8 ఎంత 15 కదా. 15 + 6 ఎంత 21 parts. 21 parts ఈక్వల్. అమౌంట్ ఎంత ఇచ్చిండు 1 part ఈక్వల్. ఒకసారి అబ్జర్వ్ చేయండి. 37 అనేది 21 తోటి ఎన్నిసార్లు డివైడ్ అవుతుంది 1 కదా 1, అలానే రాసినాం. తర్వాత యూనిట్ డిజిట్స్ ఎంత ఉంది, ఇక్కడ యూనిట్ డిజిట్ ఎంత ఉంది 1, ఏ నెంబర్ తోటి ఇంటూ చేస్తే 8 వస్తుంది 8, అంటే 1 part ఈక్వల్ ఎంత 8. ఇప్పుడు క్వశ్చన్ ఎవరిది అడిగిండు బి షేర్. బి ఇక్కడ ఎంత ఉంది 8. ఓకేనా. 1 part 18 అయితే మరి 8 parts ఈక్వల్ ఎంత, ఎంతమంది అయిపోయినాం 18 8 జా 144, అంటే బి షేర్ ఎంత అన్నట్టు 144. సేమ్ ఇలాంటి ప్రాబ్లం మనం డిస్కస్ చేసినాం, గుర్తుందా లేదా. ఇన్వెస్ట్మెంట్ రేషియో 7/2, 4/5, 6/7 రాసినాం, గుర్తుందా లేదా. ఓకేనా. సరే నెక్స్ట్ వన్, 4th one. ఇన్ ఏ పార్ట్, ఏమైనా డౌటా లేదు కదా. ఓకేనా. నెక్స్ట్ వన్, in a partnership, A invest 1/6 of the capital for 1/6 of the time, B invest 1/3 of the capital for 1/3 time, C the rest of the capital for the whole time. Out of a profit 4600, B share. ఓకేనా. స్టార్ట్ చేసింది ఎవరెవరు, ఏ యొక్క క్యాపిటల్ ఎంత ఉన్నది 1/3 ఫర్ హౌ మెనీ మంత్స్ 1/6 క్యాపిటల్ ఫర్ 1/6 మంత్స్ కదా. నెక్స్ట్ బి ఎలా ఉంది ఇన్వెస్ట్మెంట్ 1/3 ఫర్ 1/3 మంత్స్, అవునా కదా. అంటే ఏ బిలు 1/6 1/3 ఇన్వెస్ట్మెంట్ పెడితే రిమైనింగ్ ఇన్వెస్ట్మెంట్ ఎవరు పెట్టాలి సిఏ కదా. అంటే మరి సి యొక్క ఇన్వెస్ట్మెంట్ ఎంత, అంటే ఎలా చేయాలి ఆల్రెడీ మనం డిస్కస్ చేసినాం. 1/6 + 1/3 ఎవరి ఇన్వెస్ట్మెంట్ ఇది ఏ బిలేదే కదా. కాబట్టి 6, 3 యొక్క ఎల్సిఎం ఎంత 6. 6ను 6తో డివైడ్ చేస్తే 6ను 3తో డివైడ్ చేస్తే 2, అంటే ఎంత అన్నట్టు 3/6. 3/6 అంటే మీనింగ్ ఎంత
1/2 బి ఏ అండ్ బి అనేది ఇన్వెస్ట్మెంట్ పెట్టారు కదా, అంటే రిమైనింగ్ 1/2 ఎవరు పెట్టాలి, అంటే సి యొక్క ఇన్వెస్ట్మెంట్ ఎంత అన్నట్టు, సి యొక్క ఇన్వెస్ట్మెంట్ ఎంత 1/2, అంటే ఇది రాయండి ఒకసారి. మరి టోటల్ టైం అంటే ఎన్ని ఇయర్స్ తీసుకోవాలి, టోటల్ టైం అంటే 1 ఇయరే కదా, ఓకేనా. ఫస్ట్ 1/6 ఇంటూ 1/6, 1/3 ఇంటూ 1/3, నెక్స్ట్ 1/2 ఇంటూ ఏమని రాయాలి, ఎన్ని రాయాలి 1 రాయాలి, వెరీ గుడ్. అప్పుడు ఏమవుతుంది 6 6 36, నెక్స్ట్ 3 3 9, తర్వాత 1/2. ఒకసారి అబ్జర్వ్ చేయండి, 36 9 2 ఎల్సిఎం ఎంత 36 కదా, ఎందుకంటే 9 4 36, 2 18 36, అంటే డైరెక్ట్ ఎల్సిఎం ఎంత 36. 36ను 36తో డివైడ్ చేస్తే, నెక్స్ట్ 36ను 9తో డివైడ్ చేస్తే 4, నెక్స్ట్ 36ను 2తో డివైడ్ చేస్తే మొత్తం కలిపితే ఎంత ఉన్నది 23 పార్ట్స్. 1 + 4 5, 5 + 18 ఎంత 23 పార్ట్స్. 23 పార్ట్స్ ఈక్వల్ ఎంత 4600. మరి 1 పార్ట్ ఈక్వల్ ఎంత 23కి డబులే కదా, 23కి డబుల్ ఎంత 46, అంటే ఎంత 200. మరి ఎవరికి కావాలి మనకు, బి షేర్ కదా, బి ఈక్వల్ ఎంత ఉన్నాడు 4 కదా, ఓకేనా. 4 పార్ట్స్ ఈక్వల్ టు ఎంత 800. నెక్స్ట్ వన్ ఎంతమందికి వచ్చింది ఇది, ఫోర్త్ క్వశ్చన్ ఆన్సర్, వెరీ గుడ్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్. ఈ ఫిఫ్త్ వన్ ప్రాబ్లం మనం 3 నేర్చుకున్నాం, గుర్తుందా లేదా. ఒకటేమో 7,20,000 అని ఒకటి రాసుకున్నాం, తర్వాత 10,80,000 అని ఒకటి రాసుకున్నాం. ఎంతమంది గుర్తుందో నాకు తెలియదు, కానీ అక్కడ ప్రాఫిట్ ఎంత ఇచ్చిండు అంటే 86,400 ఇచ్చిండు, 2,72,180 అని ఇచ్చిండు, గుర్తుందా లేదా. ఓకేనా, మీకు కావాలని అక్కడ నెంబర్లు అనేది పెద్ద ఇచ్చిన, ఇక్కడ చూడండి ఓన్లీ 5,000 4,000 గురించే ఇచ్చిండు, అవునా కదా. నెక్స్ట్ ఏబిసి సబ్స్క్రైబ్స్ 50,000 ఫర్ బిజినెస్. నెక్స్ట్ ఏ సబ్స్క్రైబ్స్ 4,000 మోర్ దాన్ బి అండ్ బి 5,000 మోర్ దాన్ సి. అవుట్ ఆఫ్ ఏ టోటల్ ప్రాఫిట్ ఈస్ 35,000 ఏ రిసీవ్స్. అంటే ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఏబిసి సబ్స్క్రైబ్స్ అంటే టోటల్ ముగ్గురు కలిసి ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టారు అన్నట్టు 50,000 తోటి ఇన్వెస్ట్మెంట్ తోటి బిజినెస్ అనేది స్టార్ట్ చేశారు. అందులో ఏ ఇన్వెస్ట్మెంట్ ఎలా ఉండాలి, బి కంటే 4,000 అనేది ఎక్కువ ఉండాలి. తర్వాత బి యొక్క ఇన్వెస్ట్మెంట్ సి కంటే ఎంత ఎక్కువ ఉండాలి 5,000. ఇప్పుడు ఏం చేయాలి, ఏం కనుక్కోవాలి, ఇక్కడికి వెళ్ళి ఏం కనుక్కోవాలి మనం, ఇన్వెస్ట్మెంట్ అనేది కనుక్కోవాలి, అవునా కదా. ఇన్వెస్ట్మెంట్ అనేది కనుక్కున్న తర్వాత ఏం జరుగుతుంది, ప్రాఫిట్లోకి కన్వర్ట్ చేయాలి, అవునా కదా. ప్రాఫిట్లోకి కన్వర్ట్ చేయాలి అంటే 1 పార్ట్ ఎంత, 2 పార్ట్ ఎంత, 3 పార్ట్ ఎంత, అవునా కదా. అంటే ఇక్కడికి వెళ్ళి మనం ఫస్ట్ ఏం కనుక్కోవాలి, ఏబిసి ఇన్వెస్ట్మెంట్ అనేది ఇండివిజువల్గా ఫైండ్ అవుట్ చేయాలి, అవునా కదా. ఇప్పుడు అందరికంటే తక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టింది ఎవరు, సిఏ కదా. అంటే సి ఈక్వల్ ఏమనుకోవాలి, ఎక్స్ అనుకున్నాం అనుకోండి, అప్పుడు బి ఏమవుతుంది ఎక్స్ ప్లస్ 5,000, ఎందుకంటే సి కంటే బి ఎలా ఉండాలి మోర్ దాన్ 5,000 అన్నాడు, అంటే 5,000 ఎక్కువ ఉండాలి. నెక్స్ట్ ఏ ఇన్వెస్ట్మెంట్ మోర్ దాన్ బి ఎంత 4,000, అవునా కదా. నెక్స్ట్ ఇప్పుడు ఏమనుకుంటాం, ఎక్స్ ప్లస్ 5,000 + 4 ఎంత 9,000 ఈక్వల్ టు ఎంత పెట్టారు ఇన్వెస్ట్మెంట్ 50,000. ఇక్కడికి వెళ్ళి మనకి ఏం వాల్యూ వస్తుంది, ఎక్స్ ప్లస్ ఎక్స్ ఎంత 3x, 9 + 5 ఎంత 14,000 రైట్ సైడ్ వెళ్తే ఏముంటుంది మైనస్, అంటే 3x ఈక్వల్ టు 50,000 మైనస్ 14,000 ఎంత 36,000. ఎక్స్ ఈక్వల్ ఎంత 12,000. మరి ఎక్స్ అంటే ఎవరు సి 12,000, ఓకేనా. నెక్స్ట్ బి ఎంత ఉండాలి +5 ఉండాలి, అంటే ఎంత 17,000. తర్వాత ఇలా 4 ఎక్కువ ఉండాలి, ఎంత ఉంటుంది 21,000. అంటే ఇప్పుడు రేషియో ఏమొస్తుంది 30 క్యాన్సిల్ అయితే 21 37 12 మొత్తం ఎంత 21 + 17 ఎంత 38 + 12 ఎంత 50 పార్ట్స్ ఈక్వల్ టు ప్రాఫిట్ ఎంత ఇచ్చిండు 35,000. మరి 1 పార్ట్ ఈక్వల్ టు ఎంత, ఇక 0 క్యాన్సల్, 5 7 500, అంటే 1 పార్ట్ ఈక్వల్ ఎంత మనకు ఎవరిది కావాలి ఏనా. ఏ ఈక్వల్ ఎంత ఉన్నాడు 21 పార్ట్సే కదా. 1 పార్ట్ 700 అయితే 21 పార్ట్స్ ఈక్వల్ ఎంత 21 పార్ట్స్ ఈక్వల్, ఇక 2 zeros 7 1 7 7 2 14, అంటే ఆన్సర్ ఎంత 14,700. నెక్స్ట్ వన్ ఎంతమందికి వచ్చింది అది 14,700 అనేది, ఇక తగ్గిపోతున్నాయి. నెక్స్ట్ వన్ 6th వన్ ఏది, ఓకే. ఏబిసి స్టార్టెడ్ ఏ బిజినెస్ విత్ అమౌంట్ ఆఫ్ 50,000, అవునా కదా. అంటే ఏబిసిలు ముగ్గురు కలిసి ఎంతతో స్టార్ట్ చేసారు
50,000తో స్టార్ట్ చేశారు. ఏ యొక్క ఇన్వెస్ట్మెంట్ బి కంటే ఎంత ఎక్కువ ఉండాలి? 4,000 ఎక్కువ ఉండాలి. బి యొక్క ఇన్వెస్ట్మెంట్ సి యొక్క ఇన్వెస్ట్మెంట్ ఎంత ఎక్కువ ఉండాలి? 5,000. ఓకేనా? వాళ్ళకు 1 ఇయర్ తర్వాత ప్రాఫిట్ ఎంత వచ్చింది? 35,000. అంటే ఇండివిజువల్గా మనం ఇన్వెస్ట్మెంట్ అనేది కనుక్కోవాలి, అవునా కదా? ఇండివిజువల్గా కనుక్కోవాలంటే ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఎంత ఇచ్చిండు ఇక్కడ? 50,000. ఈ ఏబీసీలో ఇన్వెస్ట్మెంట్ అందరికంటే తక్కువ పెట్టింది ఎవరు? సి. కాబట్టి సి ఈక్వల్ ఏమనుకున్నాం మనం? ఎక్స్. బి యొక్క ఇన్వెస్ట్మెంట్ సి కంటే ఎంత ఎక్కువ ఉండాలి? 5,000. నెక్స్ట్ ఏ యొక్క ఇన్వెస్ట్మెంట్ బి కంటే ఎంత ఎక్కువ ఉండాలి? 4,000. అంటే ఈ 5కి 4 యాడ్ చేస్తే ఎంత? 9,000. అంటే ఇప్పుడు ముగ్గురు కలిసి ఇన్వెస్ట్మెంట్ పెట్టింది 50,000 కాబట్టి ఇక్కడికి ఏ వేయాలి వస్తుంది మనకు? ఎక్స్. అంటే ఇక్కడ చూడండి ఎక్స్ ప్లస్ ఎక్స్ ఎంత? 3x. 9,000 ప్లస్ 5,000 ఎంత? 14,000. ఇది ప్లస్ ఉన్నది కదా, రైట్ సైడ్ వెళ్ళేసరికి ఏమవుతుంది? మైనస్. 15,000లోకి వెళ్ళి 14,000 మైనస్ చేస్తే ఎంత? 36,000. అంటే దేని ఈక్వల్ ఇది? 3x ఈక్వల్ టు 36 అయితే ఎక్స్ ఈక్వల్ ఎంత? 12,000. అంటే ఎక్స్ ఈక్వల్ అంటే సిఏ కదా, 12,000. బి ఎంత ఎక్కువ ఉండాలి? 5,000 ఎక్కువ ఉండాలి. కాబట్టి ఎంత? 12 ప్లస్ 5 ఎంత? 17. నెక్స్ట్ ఇక్కడ ఏ ఎంత ఎక్కువ ఉండాలి? 4 ఎక్కువ ఉండాలి. అంటే 17 ప్లస్ 4 ఎంత? 21,000. అన్నిళ్ళలో కామన్గా 30 క్యాన్సిల్ కదా, అంటే 21:17:12 మొత్తం యాడ్ చేస్తే 21 ప్లస్ 17 ఎంత? 38. 38 ప్లస్ 12 ఎంత? 50 పార్ట్స్ ఈక్వల్ టు ప్రాఫిట్ ఎంత ఇచ్చిండు అక్కడ? 35,000. మరి 1 పార్ట్ ఈక్వల్ ఎంత? ఇక్కడ 0 క్యాన్సల్, 5 7 జా 35. 2 0 ఉన్నాయి కాబట్టి 2 0 రాసిన. 1 పార్ట్ ఈక్వల్ ఎంత? 700. మరి మనకు కావాల్సింది ఎవరు? ఏనే కదా. ఏ ఈక్వల్ ఇక్కడ ఎంత ఉన్నాడు? 21. 21కి ఎంత? ఓకేనా? 7 1 జా 7, 7 2 జా 14, 2 0 యాజ్ ఈజ్ రాసినాం. నెక్స్ట్ వన్ 7th వన్ ఎంతమందికి వచ్చింది? సరే 6th వన్ అంతేనా? 6 5th కంప్లీట్ అయిపోయింది. 6th వన్ ఓకే. అరుణ్, కమల్ అండ్ విజయ్ ఇన్వెస్టెడ్ 8,000, 4,000 and 8,000 రెస్పెక్టివ్లీ ఇన్ ఏ బిజినెస్. ఇక్కడ ఎవరెవరు స్టార్ట్ చేశారు? అరుణ్, కమల్, వినయ్ ముగ్గురు కలిసి ఒక వ్యాపారాన్ని స్టార్ట్ చేశారు. ఎలా స్టార్ట్ చేశారు? ఒకరేమో 8,000, ఇంకోరేమో 4,000, ఇంకోరేమో 8,000, అవునా కదా? నెక్స్ట్ అరుణ్ లెఫ్ట్ ఆఫ్టర్ 6 months. అంటే 6 months తర్వాత అరుణ్ అనే వ్యక్తి వెళ్ళిపోయాడు. తర్వాత ఆఫ్టర్ 8 months దేర్ వాజ్ ఏ గెయిన్ ఆఫ్ 4,005 rupees. దెన్ వాట్ విల్ బి ది షేర్ ఆఫ్ కమల్? అంటే ఇక్కడ వ్యాపారం జరిగింది ఎన్ని మంత్స్ వరకు జరిగింది? 8 months అయితే కదా, 8 months వరకే వ్యాపారం జరిగింది. 6 months తర్వాత ఒక క్యాండిడేట్ వెళ్ళిపోయాడు. ఎవరు అతను? అసలు స్టార్ట్ చేసింది ఎవరెవరు స్టార్ట్ చేశారు? ఓకే, అరుణ్, కమల్ అండ్ వినయ్. అరుణ్, కమల్ అండ్ వినయ్ వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ఒకసారి చూడండి. అరుణ్ యొక్క ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉంది? 8,000. కమల్ యొక్క ఇన్వెస్ట్మెంట్ ఎంత? 4,000. నెక్స్ట్ వినయ్ యొక్క ఇన్వెస్ట్మెంట్ ఎంత? 8,000, అవునా కదా? మరి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎవరు ఉన్నారు? ఒకరు మధ్యలో వెళ్ళిపోయారు కదా. ఆఫ్టర్ 6 months ఎవరు ఎంటర్ అయిపోయారు? అరుణ్ వెళ్ళిపోయింది కదా. అంటే ఎన్ని మంత్స్ ఉంటుంది ఇక్కడ? 6 months ఇంటూ వీళ్ళు ఎన్ని మంత్స్ ఉండాలి? 8 months. వీళ్ళు ఎంత ఉండాలి? 8 months. ఒకసారి అబ్జర్వ్ చేయండి. 3 zeros 3 zeros 3 zeros క్యాన్సిల్ కదా, ఓకేనా? ఇక్కడ 8 ఉంది, 8 ఉంది, 8 క్యాన్సిల్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ 6 4 8 మళ్ళీ క్యాన్సిల్ అవుతుంది. 2 3 జా 2 2 జా నెక్స్ట్ 2 4 జా. అంటే టోటల్ యాడ్ చేస్తే ఎంత? 3 + 2 5, 5 + 4 ఎంత? 9 parts ఈక్వల్ టోటల్ ప్రాఫిట్ ఈజ్ ఎంత? 4,005. అంటే ఇక్కడ 9 parts ఈక్వల్ ఎంత? 4,005. కరెక్ట్. ఒకసారి అబ్జర్వ్ అండి. 9 టేబుల్ అందరికీ వచ్చు. 9 ఎన్నిసార్లు పోతుంది? 9 4 జా 36. 40లోకి వెళ్ళి 36 పోతే 4, మళ్ళీ పక్కకు 0 ఉంది కాబట్టి 40. 9 4 జా 36, మళ్ళీ 4 ఉంటుంది కదా, పక్కకు 5 ఉంది 45. 9 5 జా అంటే 1 part ఈక్వల్ ఎంత? 445. మరి ఎవరు అడిగింది ఇక్కడ? కమల్. కమల్ ఎన్ని పార్ట్స్ ఉన్నాడు? 2 parts. 1 part 445 అయితే 2 parts ఈక్వల్ ఎంత? ఓకేనా? డబులే కదా. 400 డబుల్ ఎంత? 800. 45కి డబుల్ ఎంత? 90. మొత్తం కలిపితే ఎంత? 890. ఓకేనా? ఎంతమంది వచ్చింది? 890. ఓకేనా? నెక్స్ట్ వన్ 7th వన్ సింపుల్ క్వశ్చనే కదా. ఎంత వచ్చింది 7th వన్? సింపులే కదా. ఒకసారి చూడండి. ఎక్స్ అండ్ వై ఇన్వెస్టెడ్ ఇన్ ఏ బిజినెస్. దే ఎర్న్డ్ సమ్ ప్రాఫిట్ విచ్ దే డివైడెడ్ ఇన్ ద రేషియో 2:3. ఇఫ్ ఎక్స్ ఇన్వెస్టెడ్ 40,000 ది అమౌంట్ ఇన్వెస్టెడ్ బై వై.
ఎక్స్ అండ్ వై స్టార్టెడ్ ఏ బిజినెస్ విత్ అమౌంట్ అని ఇచ్చిండు అక్కడ. తర్వాత ఏమి ఇచ్చిండు, ఎక్స్ అండ్ వై యొక్క ఇన్వెస్ట్మెంట్ ఇచ్చిండు. ఇక్కడ చూడండి, ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏం రావాలి, ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం కదా. వెన్ టైమ్ ఈజ్ ఈక్వల్ ప్రాఫిట్ ఈక్వల్ ఇన్వెస్ట్మెంట్, అవునా కదా, డైరెక్ట్ వేసిండు. అంటే టైం అనేది ఈక్వల్ ఉన్నప్పుడు ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది మనకు, ఇన్వెస్ట్మెంటా కదా. నెక్స్ట్ ఇక్కడ ఏమి ఇచ్చిండు వాళ్ళ యొక్క ఇన్వెస్ట్మెంట్, ఇలా 2:3 ఇచ్చిండు. ప్రాఫిట్ ఇక్కడ జనరల్గా ఇది ప్రాఫిట్ రేషియో అనుకోండి. ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ 2 పార్ట్స్ ఉంటే ఎంత పెట్టిండు, 40,000, అవునా కదా. 2 పార్ట్స్ ఉంటే 40,000 అయితే 1 పార్ట్ ఈక్వల్ ఎంత 20,000. మరి 3 పార్ట్స్ ఉంటే 60,000. డైరెక్ట్ ఆన్సరే కదా. 2 భాగాలకు 40,000 ఉంటాయి, మరి నా 3 భాగాలకు ఎంత, అదే కదా. నెక్స్ట్ నెక్స్ట్ 8th వన్ ఆన్సర్ ఎంతమందికి వచ్చింది, అంటే ఇక తగ్గిపోతుంది అన్నట్టు. అంటే 5, 6 వరకు లేదా 10 వరకు అందరు బాగానే చేశారు, మీకు హాఫ్ అన్ అవర్ కూడా సరిపోలేదా. సరే 8th వన్, ఏ అండ్ బి స్టార్టెడ్ ఏ బిజినెస్ జాయింట్లీ, ఏస్ ఇన్వెస్ట్మెంట్ వాస్ థ్రైస్ ది ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ బి. ఇక్కడ ఇద్దరు గురించి వేసారు, ఎవరెవరు స్టార్ట్ చేశారు, ఏబి, అవునా కదా. నెక్స్ట్ ది పీరియడ్ ఆఫ్ ఈస్ ఇన్వెస్ట్మెంట్ ఏ వాస్ 2 times ఆఫ్ పీరియడ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ బి. సింపులే కదా. ఏ అండ్ బి, ఏబి యొక్క ఇన్వెస్ట్మెంట్ ఇచ్చిండు, ఓకేనా. ఏ ఇన్వెస్ట్మెంట్ ఎలా ఉండాలి, బి ఇన్వెస్ట్మెంట్కు థ్రైస్ ఆర్ 3 times ఆఫ్ బి ఇన్వెస్ట్మెంట్. అంటే ఇక్కడ నేను ఇక్కడ 3 తీసుకున్నాను అనుకో ఇన్వెస్ట్మెంట్, ఇక్కడ బి యొక్క ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉండాలి 1, అవునా కదా. టైం కూడా ఇచ్చిండు, టైం ఏమని ఇచ్చిండు 2 times ఆర్ డబుల్ ఆఫ్ బి టైం, అవునా కదా. ఇక్కడ 1 ఉందనుకోండి, ఇక్కడ ఏం కావాలి, డబుల్ అంటే ఎంత 2, అవునా కదా. సింపులే. అంటే బి ఇన్వెస్ట్మెంట్ అనేది ఏ కంటే ఎంత తక్కువ ఉండాలి, 3 times తక్కువ ఉండాలి, లేదా ఏ ఇన్వెస్ట్మెంట్ 3 times ఆఫ్ బి ఇన్వెస్ట్మెంట్, అవునా కదా. నెక్స్ట్ టైం ఏం చేయాలి, ఏ టైం ఈజ్ డబుల్ ఆఫ్ బి టైం, అదే కదా. నెక్స్ట్ 3 2 జా, నెక్స్ట్ 1 1 జా 1, ఓకేనా. క్వశ్చన్ ఏమడిగింది అక్కడ, బి రిసీవ్డ్ 4,000 ప్రాఫిట్, 4,000 ప్రాఫిటే కదా. ఎన్ని పార్ట్స్ ఉంటాయి, 1 పార్ట్ ఉంటే, 1 పార్ట్ ఉంటే ఎంత తీసుకున్నాడు 4,000. మరి టోటల్ అన్నాడా, ఇప్పుడు టోటల్ అన్నాడు కాబట్టి 6 + 1 ఎంత 7 పార్ట్స్ ఈక్వల్ టు ఎంత 7 4 ఎంత 28,000, 28,000. నెక్స్ట్ 9th వన్, 9th వన్ ఎంతమందికి వచ్చింది, నైన్త్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఏ బిగెన్ ఏ బిజినెస్ విత్ అమౌంట్ ఆఫ్ 85,000. హీ వాజ్ జాయిన్డ్ ఆఫ్టర్ వర్డ్స్ బై బి విత్ అమౌంట్ ఆఫ్ 42,500. ఫర్ హౌ మచ్ పీరియడ్ డస్ బి జాయిన్ ఇఫ్ ది ప్రాఫిట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది ఇయర్ ఈజ్ డివైడెడ్ ఇన్ ద రేషియో ఆఫ్ 3:1. ఓకేనా. స్టార్ట్ చేసింది ఎవరు, ఏ ఇన్వెస్ట్మెంట్తో ఎంత, ఏ యొక్క ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉంది 8,000 ఉంది, సారీ 85,000 ఉంది. నెక్స్ట్ బి ఎప్పుడు స్టార్ట్ చేసిండు, బి జాయిన్డ్ ఆఫ్టర్ ఫ్యూ మంత్స్ కదా, ఆఫ్టర్ ఫ్యూ మంత్సే కదా, అంటే ఎప్పుడు జాయిన్ అయిందో మనకు తెలియదు. నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉంది 42,500, అవునా కదా. ప్రాఫిట్ రేషియో ఇచ్చిండు, లాభాల మధ్య నిష్పత్తి ఇచ్చిండా లేదా, ఎంత ఇచ్చిండు 3:1. అంటే ఇక్కడ మనకి ఎవరెవరు తెలిసింది, ఏ యొక్క ఇన్వెస్ట్మెంట్ తెలిసింది, ఏ టైం తెలిసింది, అవునా కదా. నెక్స్ట్ బి ఇన్వెస్ట్మెంట్ తెలిసింది కదా, ఎంత 42,500. నెక్స్ట్ టైం తెలుసా మనకు, తెలియదు కదా, మనం టైం అనేది ఫైండ్ అవుట్ చేయాలి, ఓకేనా. తర్వాత ప్రాఫిట్ రేషియో ఇచ్చిండా లేదా, ఎట్లా ఇచ్చిండు రేషియో 3:1 ఇచ్చిండు. మరి మనకు కావాల్సింది ఏంటిది ఎక్స్ కదా, అవునా కదా. క్వశ్చన్ ఏమన్నాడు అక్కడ, ఫర్ హౌ మచ్ పీరియడ్ డస్ బి జాయిన్, అంటే ఎంత సమయం తర్వాత కలిసిండు, అవునా కదా. అంటే ఇప్పుడు మనకు వచ్చేది ఎక్స్ వాల్యూ కదా, అంటే ఎక్స్ మీనింగ్ ఏంటిది టైమే కదా, ఓకేనా. సరే చూడండి, ఫస్ట్ ఏ యొక్క ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉంది 85,000. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉన్నాడు కాబట్టి ఎన్ని తీసుకోవాలి 12 మంత్సే కదా, అయిపోయింది. నెక్స్ట్ బి యొక్క ఇన్వెస్ట్మెంట్ ఎంత 42,500 ఇంటూ టైం ఎంత ఎక్స్. నెక్స్ట్ ప్రాఫిట్ రేషియో ఎలా ఉంది 3:1. ఒకసారి అబ్జర్వ్ చేయండి, 42కు డబుల్ ఎంత 84 కదా. నెక్స్ట్ 500కు డబుల్ ఎంత
1000 కదా, మరి ఇక్కడ ఆల్రెడీ ఉందా లేదా అంటే ఎంతలో క్యాన్సిల్ అవుతుంది, 1 జా 2 జా అయిపోయింది కదా. నెక్స్ట్ ఇక్కడ ఏముంది, 2 ఇంటూ 2 ఎంత, 24:x ఈక్వల్ 3:1. ఓకేనా. ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్. 3 ఇంటూ ఎక్స్ ఎంత, 3x ఈక్వల్ ఎంత, 24. x ఈక్వల్ ఎంత, 8. మరి ఆన్సర్ కరెక్టేనా, కరెక్టేనా ఆన్సర్. ఇక్కడ డౌట్ వస్తుంది, 8 4 8 4 రెండు ఉన్నాయి. ఓకేనా. క్వశ్చన్ ఇప్పుడు ఆన్సర్ 8 4 8 ఎంతమందికి వచ్చింది, 4 ఎంతమందికి వచ్చింది. ఇక్కడ క్వశ్చన్ 4 అనుకున్న వాళ్ళు ఆఫ్టర్ హౌ మెనీ మంత్స్ ఆఫ్టర్ బి జాయిండ్ విత్ ఏ అన్నాం అనుకోండి, ఏంటిది ఆన్సర్ 4. ఓకేనా. హౌ మెనీ మంత్స్ డిడ్ వర్క్ అన్నాం అనుకోండి, లేదా బిజినెస్ అనుకున్నాం అనుకోండి, టోటల్ ఎంత, 8 months. ఓకేనా. ఇప్పుడు మనకు ఆన్సర్ ఏంటిది మరి, 8 months. నెక్స్ట్ వన్ 10th one. నాకు తెలిసి ఇక్కడ చాలామందికి మిస్టేక్ అయినట్టుంది, 4 అని పెట్టినట్టున్నారు. ఒకసారి ఇక్కడ తెలుగులో నోట చూడండి, మాట్లాడద్దు. తెలుగులో నోట ఏ 85,000తో స్టార్ట్ చేసిండు. ఓకేనా. కొంతకాలం తర్వాత బి ఏం చేసిండు, 42,500 రూపాయలతో ప్రారంభించిండు. ఓకేనా. తర్వాత సంవత్సరానికి వచ్చిన లాభాలలో వాటా ఎలా ఉంది, 3:1 ఉంది. అయితే బి ఎన్ని నెలలు వ్యాపారంలో ఉన్నాడు అంటే ఇద్దరు కలిసి ఎన్ని నెలలు వ్యాపారం చేశారు అంటే డైరెక్ట్ ఆన్సర్ ఏంటిది, 8 months. ఎన్ని నెలల తర్వాత వచ్చి వ్యాపారంలో చేరాడు అంటే 4 months. మరి ఇప్పుడు ఆన్సర్ ఏంటిది, 8 కదా. నెక్స్ట్ మళ్ళీ డౌట్ ఎందుకు. నెక్స్ట్ ఏబిసి స్టార్టెడ్ ఏ బిజినెస్ విత్ దేర్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద రేషియో 1:3:5. After 4 months, A invested in the same amount as before and B as well as C withdraw half of their investment. The ratio of their profit at the end of the year. ఓకేనా. ఎవరెవరు స్టార్ట్ చేశారు ఇన్వెస్ట్మెంట్ రేషియో, ఏబిసి ఇన్వెస్ట్మెంట్ రేషియో ఎలా ఉంది, 1:3:5. ఎప్పుడు జరిగింది, ఆఫ్టర్ 4 months. ఆఫ్టర్ 4 months ఏ ఇన్వెస్ట్మెంట్ ఎంత యాడ్ చేసిండు, డబుల్. అవునా కదా, ఇంత ముందున్న దానికి డబుల్ యాడ్ చేస్తే ఎంత అవుతుంది. నెక్స్ట్ బి అండ్ సి ఏం చేశారు మరి, విత్ డ్రా హాఫ్ ఆఫ్ హిస్ ఇన్వెస్ట్మెంట్. అవునా కదా, ఎప్పుడు అది, ఆఫ్టర్ 4 months. ఆఫ్టర్ 4 months. అవునా కదా. ఓకే. ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఒకసారి చూడండి, ఏది ఏ ఇన్వెస్ట్మెంట్ ఫస్ట్ ఎంత ఉన్నది, ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ రేషియో 1:3:5. అవునా కదా. ఇది ఏబిసిల యొక్క ఇన్వెస్ట్మెంట్ రేషియో ఫస్ట్ ఉన్నది 1:3:5. ఇది ఓకే కదా. నెక్స్ట్ అంటే ఇక్కడ ఏ యొక్క ఇన్వెస్ట్మెంట్ 4 months వరకు ఎలా ఉండాలి, 1 కదా. నెక్స్ట్ ఆఫ్టర్ 4 months ఏం చేసిండు, డబుల్ యాడ్ చేసిండు. డబుల్ అంటే 1కు డబుల్ ఎంత, 2 ఇంటూ ఇంకెన్ని మంత్స్ ఉండాలి, 8 months కదా. 1 yearలో 4 months చేస్తే రిమైనింగ్ ఎన్ని మంత్స్ ఉంటుంది, 8 months. అంటే 2 ఇంటూ 8. ఇది అర్థమైంది కదా. ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ రేషియో ఏది 1 ఉండాలి, బి 3 ఉండాలి, సి ఎంత ఉండాలి, 5 ఉండాలి. ఏ యొక్క ఇన్వెస్ట్మెంట్ ఫస్ట్ 4 months వరకు 1:4 ఉండాలి. తర్వాత ఆఫ్టర్ 4 months ఏం చేసిండు, 2 డబుల్ యాడ్ చేసిండు. అంటే 1కు డబుల్ ఎంత, 2. రిమైనింగ్ ఎన్ని మంత్స్ ఉంటుంది, 8. అయిపోయింది. నెక్స్ట్ బి గురించి చూడండి. బి యొక్క ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉంది, 3 ఇంటూ ఎన్ని మంత్స్ వరకు. తర్వాత ఆఫ్టర్ 4 months ఏం చేసిండు, విత్ డ్రా హాఫ్ ఆఫ్ హిస్ ఇన్వెస్ట్మెంట్. ఈ 3లో ఆఫ్ చేసిండు. ఆఫ్ అంటే ఎంత, 1.5 ఇంటూ రిమైనింగ్ ఎన్ని మంత్స్, 8 months. నెక్స్ట్ సి గురించి చూడండి. సి యొక్క ఇన్వెస్ట్మెంట్ ఎంత, 5 ఇంటూ 3. అవునా కదా, సరే 5 ఇంటూ 4. నెక్స్ట్ 5లో ఆఫ్ ఎంత, 2.5 ఇంటూ 8. ఒకసారి చూడండి, 1 ఇంటూ 4. నెక్స్ట్ 2 8s 16 ప్లస్ 4 ఎంత, ఎంత 20. నెక్స్ట్ 3 ఇంటూ 4 12 కదా. నెక్స్ట్ 15 8s 120 అంటే 1 డిజిట్స్ తర్వాత పాయింట్ పెడితే ఎంత, 12 ప్లస్ 12 24. నెక్స్ట్ తర్వాత 5 4s 25 ఇంటూ 8 అనుకోండి. తర్వాత 1 డిజిట్ తర్వాత పాయింట్ పెట్టండి, 25 4s 100. మరి 8 అన్నాం కాబట్టి డబులే కదా. 100 డబుల్ ఎంత, 200. అంటే 1 డిజిట్స్ తర్వాత పాయింట్ పెడితే 20 ఇంటూ ప్లస్ 20 40. ఓకేనా. ఇది ఒకసారి అబ్జర్వ్ చేయండి. 20 24 40 ఏ నెంబర్తో డివిజిబుల్ అవుతుంది, 4 తోటే కదా. 4 5s 4 6s 4 10s. అంటే ఆప్షన్ 5:6:10. బి ఇస్ ద కరెక్ట్ వనే కదా. ఎంతమందికి వచ్చింది, వెరీ గుడ్. నెక్స్ట్ వన్ 11th one.
A starts a business with amount of 3,000 for 3,000 and 5 months. B joined with A as his partner. After a year, the profit is divided in the ratio 2:3. What is B contribution in the capital? సేమే కదా ఇంతకుముందు చేసిన దానికి ఇంతకుముందు క్వశ్చన్కి ఇది సేమా కదా. ప్రాఫిట్ రేషియో ఇచ్చిండు, తర్వాత ఇన్వెస్ట్మెంట్ ఇచ్చిండు, టైం ఇచ్చిండు, కనుక్కోసా లేదా? అవసరమా చెప్పడం? 8,000 ఎంతమందికి వచ్చింది? వచ్చిందా? నేను ఇక్కడ 8 అంటే 8, 9,000 ఎంతమందికి వచ్చింది? మళ్ళా డౌటే. కంప్లీటా? సరే ఒకసారి చూడండి. ఫస్ట్ స్టార్ట్ చేసింది ఎవరు? ఏనే కదా స్టార్ట్ చేసింది. ఏ యొక్క ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉంది? మళ్ళీ డౌట్ కాబట్టి ఒకసారి చెక్ చేయండి. ఏ ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉంది? 3,500. ఎన్ని మంత్స్ వరకు? 5 మంత్సా? 5 మంత్సా? 5 మంత్స్ ఎవరు వచ్చారు? ఆఫ్టర్ 5 మంత్స్ బి జాయిన్డ్ విత్ ఏ, అవునా కదా? అంటే ఈయన స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉన్నాడు, వాటి ఏమనుకోవాలి? 12. నెక్స్ట్ తర్వాత 5 మంత్స్ తర్వాత వచ్చినట్టే రిమైనింగ్ ఎంత ఉంటుంది? 7. ఇన్వెస్ట్మెంట్ ఎంత తెలియదు, ఇంతకుముందు టైం తెలియదు, ఇప్పుడేమి ఇన్వెస్ట్మెంట్ తెలియదు, అవునా కదా? నెక్స్ట్ తర్వాత ప్రాఫిట్ రేషియో ఎలా ఇచ్చిండు? 2:3, అవునా కదా? క్యాన్సిల్ చేయండి ఒకసారి. 7 1 జా 7, 500 జా, అవునా కదా? నెక్స్ట్ సేమ్ కదా, ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్. 2 ఇంటూ ఎక్స్, 2x, తర్వాత 3 ఇంటూ ఓకేనా 12 5 జా 6,000, ఓకేనా? 2 1 జా 2, 3 జా, ఓకేనా? ఎక్స్ ఈక్వల్ ఏమవుతుంది? 3 3 జా 9,000. మరి 8,000 అంటే ఎంతమందికి వచ్చిందంటే వాళ్ళు కూడా కరెక్టే అన్నారు. ఆన్సర్ ఏంటి? 9,000. నెక్స్ట్ వన్ 12తో ఎంతమందికి వచ్చింది ఆన్సర్? మీకేమి వచ్చింది రేషియో? నన్ ఆఫ్ దిసే. మీకు రేషియో ఏమొచ్చిందన్న? 20:49:64 కరెక్టేనా? మీకు ఇక్కడ ఏం కనుక్కోమన్నాడు ఒకసారి చూడండి. ఇన్వెస్ట్మెంట్ రేషియో ఫైండ్ అవుట్ చేయాలి. ఇన్వెస్ట్మెంట్ రేషియో ఫైండ్ అవుట్ చేయాలంటే అప్పుడు ఏమవుతుంది? ప్రాఫిట్ బై టైం చేయాలి. అంటే లాభాలను దేంతో భాగించాలి? కాలంతో భాగించాలి, అవునా కదా? సరే ఒకసారి చూడండి. అప్పుడు ఏమవుతుందంటే ఏమిచ్చిండు? 5 బై ఏమిచ్చిండు? టైం 14 కదా. నెక్స్ట్ తర్వాత 7/8, తర్వాత ఏమిచ్చిండు? 8/7 ఇచ్చిండు. ఏమైనా క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ చేయండి, లేకుంటే లేదు, అవునా కదా? ఓకే ఒకసారి చూడండి. ఇక్కడ 14 ఉంది, ఇక్కడ 7 ఉంది, అంటే ఎల్సిఎం 14. ఇక్కడ 8 ఉంది, ఇక్కడ 14 ఉంది. ఏమైనా క్యాన్సిల్ చేసా? చేయరాదా? 7తో పోతుంది కదా. 7 2 జా 7 4 జా, సరే 7 4 సరే 2 4 జా 2 7 జా 2 4 జా. ఎల్సిఎం ఎంత? 56ఏనా? ఇప్పుడు అవన్నీ పక్కన పెట్టండి. కానీ 7, 8, 14 యొక్క ఎల్సిఎం 56ఏనా? ఓకేనా? ఎందుకంటే 14 4 జనా, 14 5 జనా, 14 4 జా. నెక్స్ట్ 18 8 7 జా, నెక్స్ట్ 7 8 జా. అంటే ఎల్సిఎం ఎంత అన్నట్టు ఇప్పుడు? 56. ఓకేనా? 56ను 14తో డివైడ్ చేస్తే ఎంత ఉంటుంది? 4 కదా. 4 × 5 20. నెక్స్ట్ 56ను 8తో డివైడ్ చేస్తే 7 7 జా 49. నెక్స్ట్ తర్వాత 56ను 7తో డివైడ్ చేస్తే 8 8 జా 64. ఈ రేషియో వచ్చిందా? ఎంతమందికి వచ్చింది? ఓన్లీ 3 మెంబర్స్. వెరీ గుడ్. నెక్స్ట్ 13th వన్. 13 1 ఎంతమందికి వచ్చింది ఆన్సర్? ఎంత వచ్చింది? 13th వన్ 10 ఆన్సర్ ఎంతమందికి వచ్చింది? 10 months. ఓన్లీ 2 మెంబర్సేనా?
10 months is the correct one. ఒకసారి అక్కడ చూడండి, A and B partners in a business. A contributes 1/4 of capital. అంటే మీనింగ్ ఏంటిది? 1/4 ఆఫ్ క్యాపిటల్ అంటే 4 రూపీస్ ఉంటే ఏ ఎంత కాంట్రిబ్యూషన్ చేస్తుండు అంటే ఇన్వెస్ట్మెంట్ ఎంత పెడుతుండు 1 అంటే రిమైనింగ్ 3 ఎవరు పెట్టాలి? బిఏ కదా. 4లో 1 రూపీ ఏ పెడితే రిమైనింగ్ 3 రూపీస్ ఎవరు పెట్టాలి? ఇన్వెస్ట్మెంట్ బి. అయిపోయింది, ఇన్వెస్ట్మెంట్ అయిపోయింది. నెక్స్ట్ అవి ఎన్ని మంత్స్ పెట్టిండి? ఏ టైం ఇచ్చిండు, టైం 15 మంత్స్ ఇచ్చిండా లేదా? నెక్స్ట్ తర్వాత ఏమి ఇచ్చిండంటే చూడండి, బి రిసీవ్డ్ 2/3 ఆఫ్ ది టోటల్ ప్రాఫిట్. అంటే మీనింగ్ ఏంటంటే టోటల్ 3 రూపీస్ ప్రాఫిట్ వస్తే బి ఎన్ని రూపీస్ తీసుకుంటుండు? 2 రూపీస్ తీసుకుంటే రిమైనింగ్ 1 రూపీ ఎవరు తీసుకోవాలి? ఏనే కదా తీసుకోవాల్సింది. అంటే ఇక్కడికి వెళ్ళి మనకి ఎవరెవరు తెలిసింది? ఇన్వెస్ట్మెంట్ తెలిసింది. ఏ యొక్క ఇన్వెస్ట్మెంట్ ఎంత? 1. నెక్స్ట్ టైం ఇచ్చిండు, ఏ యొక్క ఇన్వెస్ట్మెంట్ ఎంతగా పెట్టిండు? 15 మంత్స్. బి యొక్క ఇన్వెస్ట్మెంట్ తెలుసు ఎంత? 3. మరి తర్వాత టైం తెలుసా? ఎక్స్. ఓకేనా. ప్రాఫిట్ తెలుసు, ఏ యొక్క ప్రాఫిట్ ఎంత? 1 రూపీ. 3 రూపీస్లో 2 రూపీస్ ఎవరు తీసుకుంటారు? ఏనే తీసుకుంటాడా? బి తీసుకుంటున్నా? బి తీసుకుంటుండ అంటే 1 రూపీ ఎవరు తీసుకోవాలి? ఏ. అదే కదా మనం రాయాల్సింది. ఒకసారి చూడండి, ఏ యొక్క ఇన్వెస్ట్మెంట్ 1 కదా, అవునా కదా. నెక్స్ట్ ఎన్ని మంత్స్ వరకు? 15 మంత్స్. నెక్స్ట్ బి యొక్క ఇన్వెస్ట్మెంట్ ఎంత? 3 రూపీస్ కదా. 4 రూపీస్లో 1 రూపీ పోతే రిమైనింగ్ 3 రూపీసే కదా. నెక్స్ట్ టైం ఎంత? ఎక్స్ ఈక్వల్ టు ప్రాఫిట్ రేషియో. ఏ ఎంత తీసుకోవాలి? ప్రాఫిట్ 1. తర్వాత బి ఎంత తీసుకోవాలి? 2 తీసుకోవాలి, అవునా కదా. టోటల్ 3 రూపీస్లో 1 రూపీ ఏ తీసుకుంటే రిమైనింగ్ 2 రూపీస్ ఎవరు తీసుకోవాలి? బి. ఒకసారి చూడండి, ఇప్పుడు ప్రొడక్ట్ ఆఫ్ ఇన్స్ ఈక్వల్ మళ్ళీ ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ అంటే 2 × 15 30 ఈక్వల్ టు 3 × ఎక్స్ 3x. 3 1 జా 3 10 జా అంటే ఎక్స్ ఈక్వల్ ఎంత? ఓకేనా. బి ఇన్వెస్ట్మెంట్ ఎన్ని మంత్స్ పెట్టాలి? 10 మంత్స్. సింపులే కదా. నెక్స్ట్ వన్ 14th వన్ ఎంతమందికి వచ్చింది? 8. ఎంతమందికి వచ్చింది? వచ్చిందా లేకుంటే రౌండ్ ఆఫ్ చేసి పెట్టారా? వచ్చింది కదా. అదే మరి ఇక్కడ నుంచి నెగిటివ్ పెడతాం. నెక్స్ట్ 50 మార్క్స్ ఉంటుంది కదా. 1/2 నెగిటివ్, 1/2 నెగిటివ్. ఎందుకంటే రాయలు బాగా చేస్తారు కదా, తెలిసిపోతుంది. ఇప్పుడు మీ పర్ఫార్మెన్స్ అనేది ఒరిజినల్ పర్ఫార్మెన్స్. ఇక్కడ ఏదో అజంప్షన్ చేస్తుంటే పెడుతుంటే అయిపోతుంది. అదృష్టం ఉంటే 1 మార్క్ వస్తున్నట్టు ఉంటుంది, అవునా కదా. నెక్స్ట్ టైం మాత్రం 1/2 50 క్వశ్చన్స్లో. ఓకేనా. OMR కూడా ఇస్తారు. నెక్స్ట్ 14th వన్ చూడండి, ఏ అండ్ బి స్టార్టెడ్ ఏ బిజినెస్ విత్ ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద రేషియో 14:15. అంటే ఏబిలోకి ఇన్వెస్ట్మెంట్ రేషియో ఎలా ఉంది? 14:15 ఉంది. తర్వాత ప్రాఫిట్ రేషియో ఎలా ఉంది? 7:6 ఉంది. నెక్స్ట్ ఏ యొక్క ఇన్వెస్ట్మెంట్ ఎన్ని మంత్స్ పెట్టిండు? 10 మంత్స్ పెట్టిండు. తర్వాత మనకేమన్నాడు క్వశ్చన్లో? ఫర్ హౌ మెనీ మంత్స్ బి డిడ్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ మనీ. అంటే ఎన్ని మంత్స్ తర్వాత పెట్టిండు లేదా ఎన్ని నెలలకు పెట్టిండు. సరే చూడండి, ఏ యొక్క ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉంది? ఏ యొక్క ఇన్వెస్ట్మెంట్ ఆల్రెడీ క్వశ్చన్లోనే ఇచ్చిండు. అక్కడ చూడండి, ఏ యొక్క ఇన్వెస్ట్మెంట్ ఎంత? 14. బి యొక్క ఇన్వెస్ట్మెంట్ ఎంత? 15. నెక్స్ట్ ఏ యొక్క టైం ఎంత ఇచ్చిండు? ఏ టైం ఇచ్చిండు ఎంత? 10 మంత్స్. నెక్స్ట్ బి యొక్క టైం ఏమైనా ఇచ్చిండా? లేదు కదా. ఈక్వల్ టు ప్రాఫిట్ రేషియో ఇచ్చిండు. ప్రాఫిట్ రేషియో ఎంత? అవునా కదా. ఏ యొక్క ఇన్వెస్ట్మెంట్ 14, టైం ఏమో 10, బి ఇన్వెస్ట్మెంట్ 15, టైం ఏంటి? ఎక్స్. తర్వాత ప్రాఫిట్ రేషియో 7:6. ఓకేనా. మళ్ళీ సేమే కదా చేస్తే అప్పుడు ఏమవుతుంది? 7 × 15 × ఎక్స్ ఈక్వల్ టు 6 × 14 × 10. క్యాన్సిల్ చేయొచ్చు కదా. 7 1 జా 7 2 జా. ఓకేనా. నెక్స్ట్ 5 3 జా 5 2 జా 3 1 జా 3 2 జా అంటే ఎక్స్ ఈక్వల్ 2 2 జా 4 4 2 జా 8. బి ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉన్నది అక్కడ? ఆల్రెడీ 15 ఉన్నది. ఎన్ని మంత్స్ పెట్టిండంటే 8 మంత్స్. నెక్స్ట్ 15th వన్ ఆన్సర్ అండి. ఏది ఎన్నో ప్రాబ్లం ఎక్కడ? 15 క్వశ్చనా?
ఓకే ఓకే, ఇంకా క్వశ్చన్ చదవలే కదా. 855 అది. అది 855దే కరెక్ట్ ఆన్సర్, 856 కాదు, 855. ఆల్రెడీ మీకు ఇది క్వశ్చన్ రాపించిన కదా నేను. 855 ఇస్ కరెక్ట్. ఏ అండ్ బి ఇన్వెస్ట్ ఇన్ ద బిజినెస్ ఇన్ ద రేషియో 3:2. అంటే ఏ బిలో యొక్క ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉంది? 3:2 ఉందట. నెక్స్ట్, ఇఫ్ 5% ఆఫ్ ది టోటల్ ప్రాఫిట్ గోస్ టు చారిటీ. అంటే వాళ్ళకి వచ్చిన టోటల్ ప్రాఫిట్లో 5% ఎవరికి ఇవ్వాలి? చారిటేబుల్కు లేదా ఒక ట్రస్ట్కి ఇవ్వాలి. నెక్స్ట్ తర్వాత రిమైనింగ్ ఏ షేర్ ఈస్ 855. నెక్స్ట్ ది టోటల్ ప్రాఫిట్. సరే క్వశ్చన్ చూడండి ఒకసారి. ఏబిల యొక్క ఇన్వెస్ట్మెంట్ ఎలా ఉంది? 3:2 ఉంది, అవునా కదా? వాళ్ళకి వచ్చిన టోటల్ ప్రాఫిట్లో 5% ఎవరికి ఇస్తారు? చారిటీ, అంటే ఒక దాన ధర్మాలు చేస్తారట. అంటే రిమైనింగ్ ఎంత పర్సెంట్ ఉంటుంది? 100లో 5% పోతే రిమైనింగ్ ఎంత ఉండాలి? 95%. ఈ 95% ఎలా పంచుకోవాలి వాళ్ళు? ఇన్వెస్ట్మెంట్ ఆధారంగానే కదా పంచుకోవాల్సింది. అలా పంచుకుంటే ఏకి ఎంత వచ్చింది? 855. 3:2 అంటే 3 పార్ట్స్ ఉంటే ఎంత వచ్చింది అమౌంట్? 855. ఓకేనా? మరి టోటల్ అంటే 3 + 2 కదా, ఓకేనా? అంటే 3 పార్ట్స్ ఈక్వల్ 855. 1 పార్ట్ ఈక్వల్ ఎంత? 3 1 జా, 3 2 జా ఎంత? తర్వాత 3 8 జా, 3 5 జా, అంటే 1 పార్ట్ ఈక్వల్ ఎంత? 285. మరి టోటల్ 5 పార్ట్స్ అన్నాం అనుకోండి. 5 పార్ట్స్ ఈక్వల్ 5 5 జా, నెక్స్ట్ 4 జా, 5 2 జా, మొత్తం ఎంత? 1425. ఆన్సర్ ఇదేనా? ఫస్ట్ ఆప్షన్ ఇచ్చిండు, అది కరెక్టేనా? కాదు. కానీ మనకు కావాల్సింది ఎంత? టోటల్ ప్రాఫిట్. టోటల్ ప్రాఫిట్ అంటే ఎంత తీసుకోవాలి? 100. మరి ఇది ఎంత ప్రాఫిట్ అనేది? ఎంత ప్రాఫిట్ ఈక్వల్? 95% ఈక్వల్ ఎంత? 1425. మరి 100% ఈక్వల్ ఎంత? కరెక్ట్, ఒకసారి అబ్జర్వ్ చేయండి. 95 1 జా 95, అవునా కదా? నెక్స్ట్ ఇక్కడ 5 ఉంది కాబట్టి ఇక్కడ 5 ఉంది. 5 5 జా 25. నెక్స్ట్ 15 × 100 ఎంత? 1500. ఇది ఆల్రెడీ మనం ప్రాబ్లం చేసినాం, గుర్తుందా లేదో? నెక్స్ట్ వన్, 16th వన్. ఆన్సర్ ఎంతమందికి వచ్చింది? ఇక్కడ కూడా ప్రాబ్లం చేసినాం, మనం క్లాస్ రూమ్లో చేసినాం. అక్కడ 76,000 అని రాపించిన, ఇక్కడ 7600 ఉన్నది. మీకు క్లాస్ రూమ్లో 76,000 అని రాపించిన, గుర్తుందా లేదా? ఇప్పుడు ఆన్సర్ ఎంత? 330 430, ఈ రెండిట్లోనే ఉన్నది. మళ్ళీ ఎంత అసలు చేసిరు? ఎంతమంది చేసిరు? 4 మెంబర్స్, 5. అవసరం లేదు కదా? సరే క్వశ్చన్ చూడండి. ఏబి యొక్క ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉంది? 4 ఇంటూ ఎన్ని మంత్స్ వరకు అది? క్వశ్చన్ ఒకసారి చూడండి. ఏబి ఎంటర్ ఇన్ ద partnership with capital in the ratio 4:5. After 3 months, A withdraw 1/4 of his capital and B withdraw 1/5 of capital. The gain at the end of 10 months 760. A share in his profit. అంటే స్టార్ట్ చేసింది ఏ యొక్క ఇన్వెస్ట్మెంట్ ఎంత? 4. ఎన్ని మంత్స్ వరకు ఉండాలి అట్లా? ఎన్ని మంత్స్ వరకు? 3 months. After 3 months, A withdraw half of his లేకుంటే 1/4 ఆఫ్ హిజ్ ఇన్వెస్ట్మెంట్? 1/4. అంటే మీనింగ్ ఏంటంటే చూడండి, ఈ 4ను 1/4తో డివైడ్ చేస్తే ఏమవుతుంది? 1. అంటే మీనింగ్ ఏంటంటే ఇంతకుముందు 4 రూపీస్ ఉండే, ఇప్పుడు 1 రూపీ తీసేసుకున్నాడు, అవునా కదా? అంటే రిమైనింగ్ ఎంత ఉండాలి? 3 రూపీస్. కాబట్టి 3 ఇంటూ రిమైనింగ్ ఎన్ని మంత్స్? టోటల్ ఏంటిది? బిజినెస్ 10 మంత్సే కదా. 10లో 3 కంప్లీట్ అయితే రిమైనింగ్ ఎంత ఉంటుంది? 7. అంటే ఏ గురించి అయిపోయింది కదా. మళ్ళీ ఒకసారి చూడండి. ఏ ఇన్వెస్ట్మెంట్ 4 ఎన్ని మంత్స్ వరకు? 3 మంత్స్ వరకు. ఆఫ్టర్ 3 మంత్స్ ఏం చేసిండు? 1/4 అనేది విత్డ్రా చేసుకున్నాడు. అంటే 4 రూపీస్ ఉంటే 1 తీసేసుకుంటే రిమైనింగ్ ఎన్ని రూపీస్ ఉంటుంది? 3 రూపీస్. ఇక్కడ 10లో 3 మంత్స్ కంప్లీట్ అయిపోతే రిమైనింగ్ ఎన్ని మంత్స్ ఉంటుంది? 7. ఏ అయిపోయింది. నెక్స్ట్ బి యొక్క ఇన్వెస్ట్మెంట్ ఎంత? 5 ఎన్ని మంత్స్ వరకు? 3 మంత్స్ వరకు. తర్వాత 1/5 అనేది విత్డ్రా చేసుకున్నాడు. అంటే 5 రూపీస్ ఉంటే 1 రూపీ తీసేసుకుంటే రిమైనింగ్ ఎన్ని రూపీస్ ఉంటాయి? 4 ఇంటూ ఎన్ని మంత్స్? 3 మంత్స్ కంప్లీట్ అయిపోయిందంటే 7, అవునా కదా? 4 3 జా 12, 3 7 జా 21, మొత్తం కలిపితే ఎంత? 33. 5 3 జా 4 7 జా 28, మొత్తం యాడ్ చేస్తే ఎంత? 43. 33:43 ఈక్వల్ ఎంత?
76 పార్ట్స్ ఈక్వల్ టు అమౌంట్ ఎంత ఇచ్చిండు 760. మరి 1 పార్ట్ ఈక్వల్ ఎంత 10. మరి మనకు కావాల్సిన క్వశ్చన్ ఏంటిది ఏనా బీనా ఏ ఈక్వల్ ఎంత ఇచ్చిండు 1 పార్ట్ 10 అయితే 33 పార్ట్స్ ఈక్వల్ ఎంత 330. నెక్స్ట్ వన్ 17th వన్ ఆన్సర్ చేసినాం గుర్తుందా లేదా. అక్కడ లక్ష్మి అండ్ హేమ మహి అని రాసుకున్నారు 2010, 11, 12 3 years అని రాసుకున్నారు క్వశ్చన్ పేపర్లో మన బుక్లో గుర్తుందా లేదా. సరే ఒకసారి చూడండి. శేఖర్ స్టార్టెడ్ ఏ బిజినెస్ విత్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ 25,000 ఇన్ 1999. అంటే 1999లో ఎంతతో స్టార్ట్ చేసిండు శేఖర్ 25తో స్టార్ట్ చేసిండు. తర్వాత ఇన్ 2000 ఈ ఇన్వెస్టెడ్ ఇన్ అడిషనల్ అమౌంట్ ఆఫ్ 10,000. అంటే 2000కి వచ్చేసరికి ఎంత అడిషనల్ చేసిండు ఈ 25కి 10 యాడ్ చేసిండు. మొత్తం ఎంత అయింది 35,000. అండ్ రాజీవ్ జాయిన్డ్ హిమ్ విత్ ఇన్వెస్ట్మెంట్ ఎంత అన్నాడు 35,000. అంటే రాజీవ్ అనే వ్యక్తి స్టార్ట్ చేసిండు 2000లో ఎవరితోటి శేఖర్ తోటి. ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉన్నది 35,000. ఇన్ 2001 శేఖర్ ఇన్వెస్టెడ్ అనదర్ అడిషనల్ అమౌంట్ 10,000. మళ్ళీ 10,000 కలిపిండు. అంటే ఇప్పుడు టోటల్ ఎంత ఉండాలి 45. ఫస్ట్ 25తో స్టార్ట్ చేసిండు, తర్వాత 10 యాడ్ చేసిండు, మళ్ళీ 10 యాడ్ చేసిండు. అవునా కదా. నెక్స్ట్ అప్పుడు ఎవరు జాయిన్ అయ్యారు జతిన్ జాయిన్ విత్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ 35,000. వాట్ విల్ బీ రాజీవ్ షేర్ ఇన్ ద టోటల్ ప్రాఫిట్ 1,50,000 ఎట్ ది ఎండ్ ఆఫ్ 3 years. అవునా కదా. ఫస్ట్ స్టార్ట్ చేసింది ఎవరు శేఖర్, తర్వాత ఎవరు వచ్చారు రాజీవ్, లాస్ట్కి ఎవరు వచ్చారు జతిన్. శేఖర్ యొక్క ఇన్వెస్ట్మెంట్ ఫస్ట్ 25,000. ఎన్ని ఇయర్స్ కది 1 yearకే కదా. అన్నిట్లలో 25,000 35,000 35,000 అంటే 30 గెట్స్ క్యాన్సిల్. అంటే 25 35 అనుకోండి. 25 ఇంటూ ఇది 1 year. తర్వాత 2000లో ఎంత అడిషనల్గా యాడ్ చేసిండు 10,000. అంటే ఈ 25కి 10 యాడ్ చేస్తే ఎంత 35 ఇంటూ ఇది ఎన్ని ఇయర్స్ ఉంటుంది 1 year ఉంటుంది. తర్వాత 2001లో ఎంత యాడ్ చేసిండు మళ్ళీ 10,000. అంటే 35కి 10 యాడ్ చేస్తే ఎంత 45 ఇంటూ 1 అయిపోయింది కదా. శేఖర్ది అయిపోయింది. ఫస్ట్ 25 ప్లస్ 10 యాడ్ చేస్తే 35 ప్లస్ 10 యాడ్ చేస్తే 45 3 years అయిపోయింది కదా. నెక్స్ట్ రాజీవ్ యొక్క ఇన్వెస్ట్మెంట్ ఎంత 35. ఎన్ని ఇయర్స్ ఉన్నాడు బిజినెస్లో. నెక్స్ట్ జతిన్ యొక్క ఇన్వెస్ట్మెంట్ ఎంత ఎన్ని ఒకసారి 25 ప్లస్ 35 45 ఎంత 105. నెక్స్ట్ 70 తర్వాత 35. మీకు 35 టేబుల్ వస్తే ఆన్సర్ అయిపోయినట్టే. 35 1 జా 35 2 జా 35 3 జా. రేషియో ఎలా ఉంది 3:2:1. అంటే టోటల్ యాడ్ చేస్తే ఎంత 6 పార్ట్సే కదా. 6 పార్ట్స్ ఈక్వల్ టు ఎంత ఇచ్చిండు 1,50,000. మరి 1 పార్ట్ ఈక్వల్ ఎంత కరెక్ట్ ఒకసారి చూడండి. 6 2 జా 12 6 5 జా అంటే ఎంత అన్నట్టు 25,000. మరి మనకు కావాల్సింది ఎవరు రాజీవ్ ఎన్ని పార్ట్స్ ఉన్నాడు 1 పార్ట్ 25,000 అయితే 2 పార్ట్స్ ఎంత 50,000. ఎంతమంది చేసారు ఇటు ఇవ్వలేరు ఒకరు కూడా వేయలేనా. టైం లేదని ఇంకోసారి అనకండి. 40 నిమిషాలు సరిపోలేదా. నెక్స్ట్ 18th వన్ ఆన్సర్ ఏంటి ఇక్కడ ప్యాడీ ఫీల్డ్స్ ఇచ్చిన తర్వాత ఫార్మర్స్ ఇచ్చిన ఏమి ఇచ్చినా మీకు సంబంధం లేదు. మీరు 18th వన్ చేస్తే 20th ఈజీగా చేస్తారు. ఇక్కడ ఏమి ఇచ్చిండు అక్కడికి ఇక్కడ డిఫరెన్స్ ఏమైనా ఉందా. అక్కడేమో ప్యాడీ ఫీల్డ్ అని మెన్షన్ చేసిండు. ఇక్కడికి వచ్చే వరకు కారు రెంట్ గురించి ఇచ్చిండు. అవునా కాదా. సరే చూడండి. ఫస్ట్ 4 మిల్క్ మెన్ రెంటెడ్ ఏ ప్యాక్చర్ అంటే పచ్చిక బయలు అంటారు. నెక్స్ట్ ఏ గ్రేస్డ్ 24 కౌస్ ఫర్ 3 months. ఇక డైరెక్ట్ రాస్తున్నా చూడండి. ఎంతమంది ఉన్నారు అక్కడ మిల్క్ మెన్స్ 4 కదా. జనరల్గా మనం ఇన్వెస్ట్మెంట్ అనేది ప్రతిసారి 30,000 40,000 50,000 కాదు. అది కౌస్ పైన పెట్టచ్చు లేదా కారు పైన పెట్టచ్చు, దేనిపైన ఇన్వెస్ట్మెంట్ పెట్టచ్చు. ఓకేనా. ఇక్కడ చూడండి ఫస్ట్ ఏ యొక్క ఇన్వెస్ట్మెంట్ ఎలా ఉందంటే 24 కౌస్. ఈ 24 కౌస్ ఎన్ని మంత్స్ పెట్టిండు 3 months. తర్వాత బి యొక్క ఇన్వెస్ట్మెంట్ 10 కౌస్ ఫర్ 5. తర్వాత సి కౌస్ ఎన్ని పెట్టిండు 35 ఇంటూ 4. తర్వాత డి ఎంత పెట్టిండు 21 ఇంటూ 3. ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఏమైనా క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ చేయకుండా వదిలిపెట్టండి. 24 3 జా, నెక్స్ట్ 10 5 జా, నెక్స్ట్ 35 4 జా,
140. మీరు అట్లా కష్టపడకండి. 35కి డబుల్ 70, 70కి డబుల్ 140 ఇలా చేయండి. అంతేగాని 4 5 4 3 అలా చేయొద్దు. నెక్స్ట్ 21 3 63. ఎవరి గురించి మెన్షన్ చేసిండు అక్కడ? ఏ గురించి మెన్షన్ చేసిండు. ఏ ఎన్ని పార్ట్స్ ఉన్నాడు ఇక్కడ? 72 పార్ట్స్ ఉంటే ఎంత ఇచ్చిండు అక్కడ అమౌంట్? 720. ఇప్పుడు మననేం కనుక్కోమన్నాడు? టోటల్ కనుక్కోమన్నాడు కదా. టోటలా? టోటలే. టోటల్ రెంట్ కనుక్కోమన్నాడు. సరే చూడండి, 72 50 140 63 మొత్తం యాడ్ చేస్తే ఎంత? కొంచెం కష్టం ఉన్నట్టుంది. ఎంత? 325. కరెక్టేనా? సరే 140 ప్లస్ 50 ఎంత? 190 ప్లస్ 72 262. 262 ప్లస్ 63 325కి ఎంత? ఓకేనా? 72 పార్ట్స్ ఉంటే 720, ఒక జీరో యాడ్ అయింది. మరి 325 పార్ట్స్ ఉంటే ఎంత ఉండాలి? ఒక జీరో యాడ్ చేస్తే ఎంత? 3250. నెక్స్ట్ 9th వన్ ఆన్సర్ 12. దానికంటే ముందు 20 చూడండి. ఈ 18th 20 సేమే ఉన్నది. 20th ఒకసారి చూడండి. ఏబిసి హైడ్ ఏ కార్ ఫర్ 520 రూపీస్. ఎవరెవరు ఎట్లా యూజ్ చేశారు? 7 8 అండ్ 11 అవర్స్ రెస్పెక్టివ్లీ. అంటే ఏ యొక్క అవర్స్ ఎంత ఉండాలి? 7 ఉండాలి. బి యొక్క అవర్స్ ఎలా ఉండాలి? 8 ఉండాలి. సి యొక్క అవర్స్ ఎలా ఉండాలి? 11. అంటే ఇక్కడ టైం అన్నట్టే కదా. మొత్తం యాడ్ చేస్తే ఎంత? 7 ప్లస్ 8 ఎంత? 15. 15 ప్లస్ 11 ఎంత? 26. ఈ 26 పార్ట్స్ ఈక్వల్ టు ఎంత అమౌంట్ పే చేశారు? 520. మరి 1 పార్ట్ ఈక్వల్ టు ఎంత? 26 డబులే కదా. 26 20 మరి మనకు కావాల్సింది ఎవరు? బి. బి యొక్క ఇన్వెస్ట్మెంట్ ఎలా ఉంది? 7 8 11 కదా. 8 పార్ట్స్ ఈక్వల్ ఎంత? 160. ఎంతమందికి వచ్చింది? 5 మెంబర్స్. సింపులే కదా. టైం ఇచ్చిండు అంతే. ప్రతిసారి ఇన్వెస్ట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు, టైం కూడా ఇస్తాడు. నెక్స్ట్ లాస్ట్ వన్ మళ్ళీ స్టార్ట్ చేశారు. లాస్ట్ వన్ 19th. రీనా అండ్ షాలు ఆర్ పార్ట్నర్స్ ఇన్ ఏ బిజినెస్. రీనా ఇన్వెస్ట్మెంట్ ఎంత పెట్టింది? 35,000 ఫర్ 8 months. నెక్స్ట్ షాలు ఇన్వెస్ట్మెంట్ 42,000 ఫర్ 10 months. అవుట్ ఆఫ్ ఏ ప్రాఫిట్ 31,570. దెన్ రీనా షేర్. ఒకసారి చూడండి, రీనా ఇన్వెస్ట్మెంట్ ఎంత పెట్టింది? 35,000 ఎన్ని మంత్స్ పెట్టింది? 8 months. నెక్స్ట్ షాలు 42,000 ఫర్ 10 months. ఓకేనా? ఇద్దరు ఇన్వెస్ట్మెంట్ ఉంది, టైం ఉంది. ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక 3030 గెట్స్ క్యాన్సిల్. ఓకేనా? తర్వాత 7తో పోతుంది కదా. 7 6 7 5 నెక్స్ట్ 5 1 5 2 2 1 2 4 2 2 2 3 రేషియో ఎలా ఉంది? 2:3. అవునా కదా? 2:3. టోటల్ ప్రాఫిట్ ఎంత ఉంది ఇక్కడ? ఎంత? 5 పార్ట్స్. 5 పార్ట్స్ ఉంటే అమౌంట్ ఎంత ఇచ్చిండు? 31,570. మరి 1 పార్ట్ ఈక్వల్ టు ఎంత? 1 పార్ట్ ఇక 5తో చేస్తున్నామండి. 5 6 30 5 3 నెక్స్ట్ 5 1 5 4 మరి మనకు కావాల్సింది ఎవరిది? రీనా. రీనా ఎన్ని పార్ట్స్ ఉన్నది? 2 పార్ట్స్. 2 పార్ట్స్ ఉంటాయి చూడండి. 4కు డబుల్, 1కు డబుల్, 3కి డబుల్, 6కు డబుల్. అమౌంట్ ఎంత? ఇప్పుడే చెప్పండి. 20/20 ఎవరికి వచ్చినాయి? నిజం చెప్పండి హార్ట్ఫుల్గా. 20/20. ఇప్పుడు చెక్ చేస్తా. ఇప్పుడు క్వశ్చన్ పేపర్ ఒకరికొకరికి షిఫ్ట్ చేసారు కదా, మీరు దాంట్లో చెక్ చేసిన దాంట్లో 20/20 ఎవరికైనా వచ్చినాయా? 19 ఎవరు? ప్రణీత్ స్టాండప్. నేనేం ఇప్పుడు పనిష్మెంట్ ఏమేమి ఉన్నాయా? ప్రణీత్ రెడ్డి. 18 ఎవరికి వచ్చినాయి? ఎవరు? శ్రీశైలం. నిల్చో, అట్లనే నిల్చో. శ్రీశైలం ఎవరు? నువ్వేనా? వెరీ గుడ్. ఇంకా 19 అనిల్ కుమార్ ఎవరు? ఇంకా 19 3 మెంబర్స్ వచ్చినాయి. వెరీ గుడ్. అంతేనా? నేనేమిటి? అనిల్. శ్రీశైలం. వెరీ గుడ్. ఒకసారి క్లాప్స్ కొట్టండి.
ఇప్పుడు 18 ఎంతమందికి వచ్చింది శ్రీరామ్ 18 ఎవరు హరికృష్ణ ఎవరు హరికృష్ణ స్టాండ్ అప్ ఇంకా నెక్స్ట్ 18 మార్క్స్ అంతేనా హరికృష్ణ క్లాస్ కొట్టండి నెక్స్ట్ 17 ఎవరికి రాలేదా 16 ఎవరు 16 యోగానంద్ ఎవరు నువ్వేనా 16 లక్ష్మి ఎవరు స్టాండప్ ఎవరు సురేష్ ఎవరు సురేష్ సురేఖ ఓకేనా వెరీ గుడ్ క్లాప్స్ కొట్టండి నెక్స్ట్ మాత్రం సిడౌన్ నెక్స్ట్ మాత్రం 50 క్వశ్చన్స్ ఇస్తా 45 మినిట్స్లో రావాలి నాకు తెలిసి ఇప్పుడు మీరు 30 మినిట్స్ కూడా తీసుకున్నారు 20 క్వశ్చన్ 30 మినిట్స్ మీకు కావాల్సింది 18 మినిట్స్లో 20 చేస్తే గ్రేట్ ఓకేనా నెక్స్ట్ ఓపెన్ చేయండి బుక్స్ మాట్లాడు